వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో రిలేషనల్ ఆల్జిబ్రా క్వరీస్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. మనం ప్రీవియస్గా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా, రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేటర్స్ సెలెక్షన్, ప్రొజెక్షన్, జాయిన్స్ అలా డిఫరెంట్ ఆపరేటర్స్ చూసాం కదా. ఆ ఆపరేటర్స్ యూజ్ చేసి క్వరీస్ ఎలా రాయాలి, రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేటర్స్ యూజ్ చేసి క్వరీస్ ఎలా రాయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేటర్స్ యూజ్ చేసుకుని క్వరీస్ రాస్తాము. నార్మల్ SQL లాంగ్వేజ్ క్వరీస్ కాదు, రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేటర్స్ సెలెక్షన్, ప్రొజెక్షన్, యూనియన్, ఇంటర్సెక్షన్, డివిజన్ ఆపరేటర్, జాయిన్స్ ఇలా అలాంటి ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేసుకుని క్వరీస్ రాయాలి. చూడండి, ఇక్కడ మనకి 3 టేబుల్స్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, ఫస్ట్ టేబుల్ ఏమో సైలస్ డేటా, రిజల్ట్స్, సెకండ్ టేబుల్ రిజల్ట్స్ డేటా, థర్డ్ టేబుల్ ఏమో బోర్డ్స్ డేటా. సో మనం అన్ని క్వరీస్ కూడా ఈ 3 టేబుల్స్ డేటా బేస్ చేసుకుని రాయాలి. సో సైలస్ టేబుల్స్లోనేమో ఈ టేబుల్స్ అన్నీ ఎందుకంటే కొంతమంది సైలర్స్ ఉన్నారు, కొన్ని బోర్డ్స్ ఉన్నాయి. ఈ సైలర్స్ కొన్ని బోర్డ్స్ని రిజర్వ్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఈ 3 టేబుల్స్లో ఉంది. సో సైలర్స్ ఇన్ఫర్మేషన్ ఏమో సైలర్స్ టేబుల్స్లో, బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఏమో బోర్డ్స్ టేబుల్స్లో, ఏ సైలర్ ఏ బోర్డ్ రిజర్వ్ చేసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ ఏమో రిజర్వ్స్ టేబుల్లో ఉంది. సో ఈ 3 టేబుల్స్ యూజ్ చేసుకుని అండ్ రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం ఇప్పుడు క్వశ్చన్స్కి క్వరీస్ రాయాలి. ఓకే, ఫస్ట్ క్వరీ చూద్దామా. ఫైండ్ ద names of the sailors who reserves boat 1 or 3. Find the names of the sailors who reserve the boat 1 or 3. ఓకే, చూడండి, సైలర్స్ నేమ్స్ ఎక్కడున్నాయి? సైలర్స్ టేబుల్లో ఉన్నాయి. ఏ బోట్ని ఎవరు రిజర్వ్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? రిజర్వ్స్ టేబుల్లో ఉంది. అంటే మనం ఈ 2 టేబుల్స్ డేటాని యూజ్ చేసుకుని జాయిన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని మనం క్వరీ రాయాలి. ఎలాగో చూపిస్తా చూడండి. మన క్వరీ ఏంటి? ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద సైలర్స్ హూ రిజర్వ్స్ ద బోట్ 1 or 3. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? నేమ్స్ కావాలి. సో 5 ఆఫ్ ఎస్ నేమ్. మన కండిషన్ ఏంటి? హూస్ రిజర్వ్స్ బోట్ 1 or 3. బోట్ ఎవరు రిజర్వ్ చేసుకున్నారు? ఏ టేబుల్లో ఉంది? మనకి ఈ రిజర్వ్స్ టేబుల్లో ఉంది కదా. సో మనం ఆ టపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సిగ్మా ఆఫ్ బోట్ ఐడి ఈక్వల్ టు 1 or 3. ఏ టేబుల్లో నుంచి? రిజర్వ్స్ టేబుల్లో నుంచి. సో రిజర్వ్స్ అండ్ మనం వచ్చిన డేటాని మళ్ళీ సైలర్స్ టేబుల్స్తో జాయిన్ ఆపరేటర్ యూజ్ చేసి జాయిన్ చేయాలి. ఎందుకు? మన నేమ్స్ ఏమో సైలర్స్ టేబుల్లో ఉన్నాయి, ఎవరు రిజర్వ్ చేసుకున్నారో అదేమో రిజర్వ్స్ టేబుల్లో ఉంది. సో ఆ 2 టేబుల్ డేటాని మనం జాయిన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇది రిలేషనల్ ఆల్జిబ్రా క్వరీ. దేనికి? ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ఎ సైలర్స్ హూ రిజర్వ్స్ బోట్ 1 or 3. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ సిగ్మా ఆఫ్ బోట్ ఐడి ఈక్వల్ టు 1 or 3 ఫ్రమ్ ద రిజర్వ్స్ టేబుల్లో నుంచి బోట్ ఐడి 1 or 3 ఉన్న టపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ టపుల్ సెలెక్ట్ అవుతుంది? ఈ 22 అన్న టపుల్, ఈ 31 అన్న టపుల్ అండ్ ఈ 74 అన్న టపుల్. ఈ 3 టపుల్స్ సెలెక్ట్ అవుతాయి. ఎందుకు? మన బోట్ ఐడి 1 or 3 ఉంది కాబట్టి. ఏదేది? ఈ 22, 31 అండ్ 74. 22, 31 అండ్ 74. ఇప్పుడు మళ్ళీ మనం సైలర్స్ టేబుల్తో జాయిన్ చేసాం కదా. సో సైలర్స్ టేబుల్లోకి వెళ్ళి 22, 31, 74 ఎక్కడున్నాయి? వాళ్ళ నేమ్స్ ఏంటో కావాలి మనకి. 22 నేమ్ ఏమో డస్టిన్, తర్వాత లబ్బర్, 74 నేమ్ ఏమో హొరాషియో. ఈ 3 నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఎస్ నేమ్ ఆఫ్ లబ్బర్, డస్టిన్, హొరాషియో. ఓకే, ఇలా మనకి ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి వచ్చినాయా? ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద సైలర్స్ హూ రిజర్వ్స్ ద బోట్ 1 or 3. 1 or 3 ఐడి ఉన్న బోట్ రిజర్వ్ చేసుకున్న సైలర్స్ నేమ్స్ ఇలా రాయాలంట.
నెక్స్ట్ ఏంటి, ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద సైలర్స్ హూస్ రిజర్వ్స్ ద రెడ్ బోట్. బోట్ కలర్ ఏ టేబుల్లో ఉంది, బోట్స్ టేబుల్లో ఉంది. ఎస్, నేమ్స్ ఎందులో ఉన్నాయి, సైలర్స్లో ఉన్నాయి. సో ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేసి మనం నెక్స్ట్ క్వరీ రాయాలి. దానికి ఫై ఆఫ్ ఎస్ నేమ్ కావాలి. ఇక్కడ మన కన్స్ట్రెయింట్ ఏంటి, బోట్ కలర్ ఈక్వల్ టు రెడ్. ఈ దేంట్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి, బోట్స్ టేబుల్లోంచి సెలెక్ట్ చేయాలి. అండ్ అది వచ్చి రిజల్ట్ని సైలర్స్ టేబుల్కి జాయిన్ చేయాలి. ఓకే, ఇలా రాయాలన్నమాట. అండ్ మనకి ఇక్కడ హూ రిజర్వ్డ్ అని కూడా అడిగాడు. సో ఏ టేబుల్ని ఎవరు రిజర్వ్ చేసుకున్నారో ఎందులో ఉంది, రిజర్వ్స్లో ఉంది. సో ఆ రిజర్వ్స్ టేబుల్స్ని కూడా మనం జాయిన్ చేయాలి. సో ఇలా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద కలర్ ఆఫ్ ద బోట్స్ రిజర్వ్డ్ బై ద లబ్బర్. సో ఆ నేమ్ ఉన్న అతను ఈ లబ్బర్ అనే నేమ్ ఇందులో ఉంది సైలర్స్ టేబుల్లో. సో ఇక్కడ ఉన్నాడు. ఈ లబ్బర్ ఏ బోట్ రిజర్వ్ చేసుకున్నాడో ఆ బోట్ కలర్ కావాలి మనకి. అంటే ఈ 3 టేబుల్స్ యూజ్ చేసుకుని మనం క్వరీ రాయాలి. ఎలా రాస్తాం చూద్దాం మనం. ఫైండ్ ద కలర్ ఆఫ్ ద బోట్ అని అడిగాడు కదా. సో ఫై ఆఫ్ కలర్, మన కన్స్ట్రెయింట్ ఏంటి, లబ్బర్ అనే అతను. సో ఫై ఆఫ్ నేమ్, సిగ్మా ఆఫ్ నేమ్ ఈక్వల్ టు లబ్బర్. ఏ టేబుల్లోంచి సెలెక్ట్ చేయాలి, సైలర్స్. అండ్ మనకి రిజర్వ్స్ టేబుల్లో కావాలి, ఎందుకంటే రిజర్వ్డ్ అని అడిగాడు కాబట్టి, ఎవరు రిజర్వ్ చేసుకున్నారని అడిగాడు కాబట్టి, అలాగే బోట్ కలర్ అడిగాడు కాబట్టి బోట్స్ టేబుల్ కూడా కావాలి. రెండింటిని జాయిన్ చేయాలి. సో ఫైండ్ ద కలర్ ఆఫ్ ద బోట్స్ రిజర్వ్డ్ బై ద లబ్బర్. సో ఈ సిగ్మా యూజ్ చేసుకుని లబ్బర్ నేమున్న టపుల్ సెలెక్ట్ అవుతుంది సైలర్స్ టేబుల్ నుంచి. సో ఆ ఎస్ఐడి యూజ్ చేసుకుని రిజర్వ్స్ టేబుల్ నుంచి ఆ ఎస్ఐడి ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఈ లబ్బర్ ఎస్ఐడి సెలెక్ట్ అవుద్ది ఫస్ట్ టేబుల్ నుంచి 31. సో ఈ 31 బట్టి బిఐడి సెలెక్ట్ అవుతాయి 102, 103, 104. సో మళ్ళీ బోర్డ్స్ టేబుల్కి వచ్చేసి 101, 102, 103 కలర్స్ ఏంటో మనకు తెలుస్తాయి, బ్లూ, రెడ్, గ్రీన్. సో మన అవుట్పుట్ బ్లూ, రెడ్, గ్రీన్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద సైలర్స్ హూ రిజర్వ్డ్ అట్లీస్ట్ 1 బోట్. ఒక్క బోట్ అయినా రిజర్వ్ చేసుకున్న సైలర్స్ నేమ్ కావాలి. సో ఒక్క బోట్ అయినా రిజర్వ్ చేసుకున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ ఎందులో ఉంటాయి, ఈ రిజర్వ్స్ టేబుల్లో ఉంటాయి కదా. సో నేమ్స్ కావాలి, అవి ఏమో సైలర్స్ టేబుల్లో ఉన్నాయి. జస్ట్ జాయిన్స్ ఆపరేటర్ యూజ్ చేసుకుని నేమ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫై ఆఫ్ ఎస్ నేమ్ ఫ్రమ్ సైలర్స్ జాయిన్ రిజర్వ్స్. ఎందుకు ఇలా సెలెక్ట్ చేస్తున్నాము, రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఏమో రిజర్వ్స్ టేబుల్లో ఉంటాయి, నేమ్స్ ఏమో సైలర్స్లో ఉంటాయి. సో జాయిన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద సైలర్స్ హూ రిజర్వ్డ్ ఎ రెడ్ అండ్ ఎ గ్రీన్ బోట్. రెడ్ బోట్, గ్రీన్ బోట్ రెండు సెలెక్ట్ చేసుకున్న నేమ్స్ కావాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము చూడండి. రో అంటే ఏంటి, రీనేమింగ్ ఆపరేటర్ అని చెప్పాం కదా. సో రో ఆఫ్ టెంప్ బోట్స్ అనే ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాము. టెంపరీ బోట్స్ అనే నేమ్ క్రియేట్ చేస్తున్నాము. సో ఈ నేమ్లో ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నాము, సిగ్మా ఆఫ్ కలర్ ఈక్వల్ టు రెడ్, ఇంటర్సెక్షన్ సిగ్మా ఆఫ్ కలర్ ఈక్వల్ టు గ్రీన్, బోట్స్ అంటే బోట్స్ టేబుల్లో నుంచి రెడ్, గ్రీన్ కలర్ ఉన్న ఈ బోట్స్ టేబుల్లో రెడ్, గ్రీన్ కలర్ ఉన్న టబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. రెడ్, గ్రీన్ వాళ్ళ బోట్ ఐడీస్ కావాలి మనకి 102, 103. సో అవి రెండు సెలెక్ట్ అయ్యి టెంప్ బోట్స్ అనే కాలమ్స్లో మనకి స్టోర్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత మనకేం కావాలి, నేమ్స్ కావాలి. సో ఫై ఆఫ్ ఎస్ నేమ్
ఫై ఆఫ్ ఎస్ నేమ్ ఎక్కడెక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, టెంప్ బోర్డ్స్ అండ్ రిజర్వ్స్ అండ్ సైలర్స్. ఓకే, ఈ టెంప్ బోర్డ్స్లో 102, 103 అని సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ జాయిన్ చేసాం కాబట్టి ఇక్కడ 102, 103 ఉన్న బోర్డ్ ఐడీస్కి ఎస్ఐడి సెలెక్ట్ అవుతాయి. సో ఆ ఎస్ఐడికి ఇక్కడ నేమ్ సెలెక్ట్ అవుతాయి. అలా ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ సేమ్ క్వరీ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద సైలర్స్ హూ రిజర్వ్డ్ ఏ రెడ్ ఆర్ ఏ గ్రీన్ బోర్డ్ అన్నారనుకోండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ మాత్రం యూనియన్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద సైలర్స్ హూ రిజర్వ్స్ ఆల్ బోర్డ్స్. ఎవరైతే అన్ని బోర్డ్స్ రిజర్వ్ చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ కావాలి అన్నారు. దీనికోసం మనం డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ రో ఆఫ్ టెంపరరీ ఎస్ఐడిస్ అనే ఒక అట్రిబ్యూట్ నేమ్ తీసుకోండి. అందులో ఫై ఆఫ్ ఎస్ఐడి కామా బిఐడి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, రిజర్వ్స్ డివైడెడ్ బై ఫై ఆఫ్ బిఐడి కామా బోర్డ్స్. మనం డివిజన్ ఆపరేటర్ ఏమని చెప్పాము, ఎక్స్ కామా వై బై వై అని చేస్తుంటే మన టేబుల్లో ఎక్స్ వై టపుల్ ఉన్న దగ్గర ఎక్స్ వాల్యూస్ ఇస్తుంది. అలాగే ఇక్కడ మన బోర్డ్ ఐడీస్, మన బోర్డ్ టేబుల్లో ఉన్న బోర్డ్ ఐడీస్కి ఈ రిజర్వ్ టేబుల్లో ఉన్న బోర్డ్ ఐడీస్కో మ్యాచ్ చేసి ఆ ఎస్ఐడీస్ ఇస్తుంది. సో ఇక్కడ బోర్డ్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి, 101, 102, 103, 104 ఉన్నాయి. సో అన్ని బోర్డ్ ఐడీస్ ఉన్న ఎస్ఐడీస్ ఏమున్నాయి, ఓన్లీ ఒక్క ఎస్ఐడి ఉంది, 22. సో ఆ 22 అనేది ఈ టెంప్ ఎస్ఐడి రిజల్ట్గా మనకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫై ఆఫ్ ఎస్ నేమ్, మనకి ఏం కావాలి, నేమ్ కావాలి కదా. దేంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఈ టెంప్ ఎస్ఐడిస్ అండ్ సైలర్స్. ఇలా మనం రిలేషనల్ ఆల్జీబ్రా యూజ్ చేసుకుని ఆపరేటర్స్ యూజ్ చేసుకుని క్వరీస్ రాయొచ్చు. ఓకే.